బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కాలం చెల్లింది. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. జూలై 1 నుంచి 3 కొత్త క్రిమినల్ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇవి భారతదేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను గణనీయంగా మారుస్తాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత్, భారతీయ సాక్ష్య అధినియం, పాత భారతీయ నిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో రానున్నాయి. కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకి విఘాతం కలుగుతాయని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఈ కొత్త చట్టాలతో దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు జరుగుతాయని చెప్పింది కేంద్రం. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు కంప్లైంట్ రిజిస్ట్రేషన్, SMS వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు పంపడం, క్రూరమైన నేరాలకు సంబంధించి వీడియోగ్రఫీ తప్పనిసరి వంటి నిబంధనలు కొత్త చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయని తెలిపింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఐడియాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సామాజిక వాస్తవాల్ని, నేరాల్ని పరిష్కరించేందుకు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన మెకానిజాన్ని ఈ చట్టాలు అందిస్తాయని హోంశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ ముగిసిన 45 రోజుల్లోగా తీర్పులు వెలువరించాలి. మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి. సాక్షుల భద్రత, సహకారం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షి రక్షణ పథకాల్ని అమలు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాల్ని బాధితుల సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. 7 రోజుల్లో మెడికల్ రిపోర్టులు పూర్తి చేయాలి. వ్యవస్థీకృత నేరాల్ని, ఉగ్ర చర్యల్ని కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వహించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యల్ని శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాల్ని పరిష్కరిస్తూ చట్టంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. పిల్లల్ని కొనడం లేదా అమ్మడం హేయమైన నేరంగా వర్గీకరించారు. ఇది తీవ్రమైన శిక్షార్హమైనది. మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మహిళల్ని వదిలేసిన కేసులకు ఇప్పుడు చట్టంలో శిక్షలున్నాయి. నేరాలకి గురైన మహిళా బాధితులు 90 రోజుల్లోగా తమ కేసులకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందే హక్కు ఉంది. నేరానికి గురైన మహిళలు, చిన్నారులకు అన్ని ఆసుపత్రులు ఉచితంగా ప్రథమ చికిత్స లేదా ట్రీట్మెంట్ అందించాలి. ఎఫ్ఐఆర్ కాపీలు, పోలీస్ రిపోర్ట్, ఛార్జ్ షీట్, స్టేట్మెంట్లు, కన్ఫెషన్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీల్ని 14 రోజుల్లోగా పొందడానికి నిందితుడు, బాధితురాలు అర్హులు. కేసుల విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి కోర్టులు గరిష్టంగా 2 వాయిదాలకు అనుమతిస్తాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సంఘటనల్ని నివేదించవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టడం వల్ల వ్యక్తులు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేయవచ్చు. అరెస్ట్ అయిన వ్యక్తికి వారి పరిస్థితి గురించి తెలియజేసే హక్కు ఉంది. తద్వారా అతను తక్షణ మద్దతుని పొందగలడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సులభంగా అందుబాటులో ఉండేలా పోలీస్ స్టేషన్లు, జిల్లా కేంద్రాల్లో అరెస్టు వివరాల్ని ప్రముఖంగా ప్రదర్శిస్తారు. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించడం ఇప్పుడు తప్పనిసరి. మహిళలకు సంబంధించిన పలు నేరాలకు బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే పురుష మెజిస్ట్రేట్ ఒక మహిళ సమక్షంలో వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. అత్యాచారానికి సంబంధించిన వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలి.
ఐపీఎస్ లో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకి వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యని 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాల్ని ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. భారతీయ న్యాయ సంహిత తదితర చట్టాలపై లోక్సభలో 9:30 గంటలు, రాజ్యసభలో 6 గంటల పాటు చర్చించామని తెలిపారు. కొత్త చట్టాలపై మరింత చర్చకి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త చట్టాల ద్వారా న్యాయ విచారణ వేగంగా జరుగుతుందని, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. मेरे तो सभी विपक्ष के साथियों से विनती है, पॉलिटिक्स करने के ढेर सारे मुद्दे हैं, आराम से करिए पॉलिटिक्स, कोई चिंता नहीं, हम भी जवाब देंगे। मगर ये कानून देश के 140 करोड़ नागरिकों को संविधान का जो स्पिरिट है, न्याय और आत्मसम्मान, वो समय पर दिलाने की एक एक्सरसाइज है। तो आप सभी लोग इसमें कोऑपरेट करिए। और मैं मानता हूं कि जिसको भी कुछ कहना है, मेरा दफ्तर हमेशा खुला है, मैं अवेलेबल हूं। मिलने से पहले रोड पर जाना मैं मानता हूं ठीक नहीं है। चर्चा करनी चाहिए, कुछ भी हो बात करनी चाहिए। और मेरा स्पष्ट मत है जो मैं आज बेबाक तरीके से आप लोगों के सामने रखना चाहता हूं, रिकॉर्ड के आधार पर कह सकता हूं, मैं भारत के आजादी के बाद किसी भी कानून पारित कराने के लिए इतनी लंबी चर्चा का प्रोसेस नहीं हुआ है। ये मैं रिकॉर्ड पर कहने के लिए तैयार।